ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనము. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో గొప్ప భాగ్యవంతులు కావడానికి దేవుడు మనకు ఇచ్చే ఒక షరతుతో కూడిన వాగ్దానము గమనించండి. మన దినచర్యలో చురుకుగా ఉండటము చాలా అవసరం. కానీ ఎంతో బాధాకరమైన విషయం ఏమిటంటే, దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా చలమణి అవుతున్న అనేకులు దేవుని దీవెనలు మేళ్ళు పొందుతూ తమ శరీరము కష్టపడకుండా సోమరితనంతో కాలం గడుపుతూ చేతికి వచ్చిన అవకాశాలు అన్నీ కూడా చేజార్చుకొని ఎంతో నష్టపోతూ ఉంటారు. ఉదయం నుండి రాత్రి వరకు దేవుని సహాయంతో ఎంతో చురుకుగా మన పని పాటల్లో మన యొక్క జీవితాలు కట్టుకొని కుటుంబాలను కట్టుకొని దేవునితో సమయం గడిపి మరియు అనేక ఇతరుల అవసరాలు తీర్చేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎదుటి వారికి సహాయం చేస్తూ వారిని కూడా ఆదరించి ఆదుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇదే దేవుడు అనుగ్రహించే గొప్ప భాగ్యము. ప్రియ సహోదర సహోదరి, దేవుడు సోమరి వారిని ఎప్పుడు కూడా తన సేవలో కానీ తన సేనలో కానీ వాడుకోలేదు, నియమించలేదు. అంచె దినాల్లో ప్రియ నేస్తమా, నీవు నేను ప్రభువును కావాలి. దేవుని సేవ చేయుటకు ఆయన ఆహ్వానిస్తున్నాడు. సాతాను దుర్గములను పడగొట్టి నీతి రాజ్యమును స్థాపించుటకు మరియు పరలోక రాజ్యము సమీపంగా ఉన్నదని అనేకులను రక్షణలోనికి నడిపించే సైనికులను దేవుడి రోజు కోరుకుంటున్నాడు. కాబట్టి సోమరితనము విడిచిపెట్టి చురుకుగా ఆయన పాదసన్నిధిలో చేరి గొప్ప భాగ్యవంతులుగా కావాలని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రండి, ఇట్టి కృప అందరము పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోక తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. చురుకుగా ఉండట గొప్ప భాగ్యమని వాక్యంలో సెలవిస్తున్నారయ్యా. ఈ లోకంలో తండ్రి మేము భాగ్యవంతులుగా నిన్ను పోలి నడుచుకుంటకు ప్రభా, చురుకుగా జీవించుటకు ప్రభా, మా జీవితాలని వాక్యపు వెలుగులో కట్టుకుంటకు ప్రభా, అనేక ఇతరులకు సహాయం చేసి వారికి ఆసరాగా నిలుచుటకు మమ్మల్ని ప్రభా, ఈ లోకంలో మీరు ఉప్పుగా వెలుగుగా ప్రభా చురుకు వారిగా నిలబెట్టారు. మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. మాలో ప్రభా సోమరితనము దేవా మేము పడిపోకుండా, లేక ప్రభా తిండిబోతులుగా లేక మత్తులుగా ఉండకుండా కృప మాకు దయచేయమని ప్రభా, నిన్ను వెంబడించే వారిగా ప్రభా మీకై జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేసుకోమని వేడుకొంచు. చురుకుగా ఉండి ప్రభా నీ పరలోక రాజా సేవలో మమ్మల్ని కూడా తండ్రి గొప్ప సాధనములుగా వాడుకోమని మీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.